అనగనగా ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. తనకు ఒక భార్య సీత, 2 పిల్లలు ఉన్నారు. అయితే తినడానికి ఇంట్లో ఏమీ లేవు. సీత ఒకరోజు రాముతో, ఏమండి, తినడానికి ఇంట్లో ఏమీ లేవు, మీరు ఏదైనా తీసుకురండి. అన్నం తినక 4 రోజులు అవుతుంది. పిల్లలు నేను రోజు ఒట్టి మంచినీళ్ళే తాగి పడుకుంటున్నాము. మీరు ఏదైనా పని చేసుకొని తినడానికి ఏమైనా తీసుకుని రండి. పిల్లలు చూడండి ఎలా బక్క చిక్కారో, వాళ్ళ కోసం మీరు ఏదైనా తీసుకుని రండి అని సీత రాముతో చెబుతుంది. అప్పుడు రాముడు, సరే, నువ్వైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఏదైనా తీసుకొని వస్తాను వాళ్ళ కోసం అని చిన్నగా నడుచుకుంటూ బయలుదేరుతాడు. మార్గమధ్యంలో తనకి బాగా అలసట వస్తుంది. అప్పుడు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్నప్పుడు ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం రాముని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు అది పైనుంచి కిందికి దిగుతుంది మెల్లగా, తనకి తెలియకుండా. చిన్నగా దిగిన తర్వాత, ఆకలి ఆకలి అంటుంది. ఇతన్ని ఎలాగైనా తిని నా ఆకలి తీర్చుకోవాలి అంటుంది. అన్నప్పుడు అతనికి మెలకువ వచ్చి లేచి, వామ్మో దయ్యం అని భయపడకుండా ధైర్యంగా మాట్లాడతాడు. ఇదిగో దయ్యం, నువ్వు నన్ను తినకు. నా కోసం నా భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తిండి తెస్తానని మాటిచ్చాను. నువ్వు నన్ను తిన్నావంటే వాళ్ళు ఏడుస్తారు అని చెప్తాడు. అప్పుడు ఆ దయ్యం ఆ మాటల్ని విని కొంత జాలిగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి తినడానికి తిండి, సరిపడా డబ్బు, బంగారం వాళ్ళ కోసం ఇస్తుంది. అప్పుడు వాళ్ళ భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. కానీ భర్త కోసం ఎదురు చూస్తుంది సీత. అప్పుడు రాము దయ్యంతో, నువ్వు నన్ను తినేయొచ్చు, మా ఇంటికి వెళ్ళేసి వద్దాము ఒకసారి అని అంటాడు. అప్పుడు దయ్యం తనతో పాటు వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత, ఇదిగో చూడు దయ్యం, మా వాళ్ళకి తెలియకుండా నన్ను తినేయాలి. ఒకవేళ తెలిసిందనుకో వాళ్ళు బాధపడిపోతారు అని చెప్తాడు. అప్పుడు తన భార్య విని, నీకు దండం పెడతాను దయ్యం, మా భర్తని నన్ను వదిలేయి. నీకు ఇదేమైనా న్యాయం అనిపిస్తుందా? మేము ఏడిస్తే నీకు సంతోషంగా ఉందా చెప్పు అని కాళ్ళ వేళ్ళ పడతారు. అప్పుడు ఆ దయ్యానికి జాలి కలిగి వెంటనే వెళ్ళిపోతుంది. అడవికి వెళ్ళి వేరే జంతువుల్ని తిని ఉంటుంది. తన ఆకలి తీర్చుకుంటుంది. అప్పుడు వాళ్ళు పిల్లలతో సంతోషంగా ఉంటారు.